తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రజా సమస్యలు మరింత పెరిగాయని, వాటి పరిష్కారంపై అసలు శ్రద్ధ చూపడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పౌరుల ఆందోళనలకు, గ్రామీణ సమస్యలకు, రైతుల కష్టాలకు దూరంగా ఉందని విమర్శించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పథకాలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు. మోదీ పాలనలో రాష్ట్రానికి అనేక అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక వసతుల పనులు చేరాయని, కానీ వాటిని సరైన రీతిలో వినియోగించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే తీరులో ప్రజా సమస్యలను విస్మరించి కేవలం రాజకీయ లాభాల కోసమే పనిచేసిందని గుర్తు చేశారు. ప్రజలు రెండు పార్టీల పాలనలోనూ మోసపోయారు. ఇక నిజమైన అభివృద్ధి కోసం బీజేపీనే ప్రత్యామ్నాయం అని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమైందని, ప్రజా సంక్షేమం అనే అంశం వారి అజెండాలో అసలు లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటుగా విమర్శించారు. సోమవారం జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్ లో పసుపు ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఒకే నాణానికి రెండు వైపుల్లాంటివని, రెండు పార్టీలు ప్రజల కష్టాల కంటే రాజకీయ లాభాలకే ప్రాధాన్యమిస్తున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వీళ్ళిద్దరూ ఒకే కంపెనీకి చెందిన డైరెక్టర్ల లాంటి వాళ్లని, పేరు మాత్రం వేరు కానీ పాలనా ధోరణి మాత్రం ఒకటే అని అరవింద్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైందని, రైతుల కోసం స్థిరమైన మార్కెట్ సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందని ఆయన వివరించారు. ఇదిగో ఈ రోజు ప్రారంభిస్తున్న పసుపు పరిశ్రమ కూడా ఆ దిశలో ఒక పెద్ద అడుగు. పంటలకు విలువ, రైతులకు ఉపాధి, ఇదే మోదీ పాలన ధ్యేయం అని స్పష్టం చేశారు. రానున్న 2029 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్లోని ఇందూరు పార్లమెంటు పరిధిలో బీజేపీకి కనీసం 70% ఓట్లొస్తాయని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్. సోమవారం పసుపు పరిశ్రమ ప్రారంభోత్సవం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రజల్లో బీజేపీపై విశ్వాసం రోజు రోజుకు పెరుగుతోందని అన్నారు. హిందూ రాష్ట్ర స్థాపనకు పునాది ఇదే నేల నుంచి పడుతుందని, ఇందూరు ఆ ఉద్యమానికి ఆరంభ బిందువు అవుతుందని అరవింద్ పేర్కొన్నారు. బీజేపీకి ప్రజల మద్దతు కేవలం రాజకీయాల కోసం కాదు, ఈ దేశ భద్రత, హిందూ సాంస్కృతిక గౌరవం కోసం అని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఇప్పుడే టీ చౌరస్తా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.